యాక్టివిటీస్కి మేము పిలుస్తాము. అప్పుడు పీటీ టీచర్ ఐడెంటిఫై చేశారు ఏంటంటే అమ్మాయి హాస్టల్లో కనబడట్లేదు అని. వాళ్ళు అమ్మాయి లేదన్న విషయం తెలిసినాక మేము దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లో చూసేసరికి ఆమె 420కి గోడ దూకి పారిపోయింది. అమ్మాయి ఒక్కతే వెళ్ళింది. సో ప్రధానంగా ఆమె గోడ దూకి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వార్డెన్ కానీ టీచర్స్ కానీ ఎవరు లేరా? 4 o'clock కల్లా మేము బెల్ వీళ్ళని వేకప్ కాల్కి బెల్ రింగ్ చేస్తాము. 4 o'clock వాచ్మెన్ ఉంటుంది, స్టే టీచర్ కూడా ఉంటారు. కానీ వెనుక సైడ్ నుంచి గోడ దూకింది. సో దీనికి బాధ్యత ఎవరు వహించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు? స్టే టీచర్, వాచ్మెన్ వాళ్ళపై అంటే ఆ టైంలో వాళ్ళే అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా. సో ఆ అమ్మాయి నిన్ననే వచ్చిందంటున్నారు, ఈరోజు వెళ్ళిపోయారు అంటున్నారు. మరి ఎంక్వైరీకి సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ కొనసాగుతుంది ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. కంప్లైంట్ లెటర్ రేస్ చేశాము. ఇక్కడ వెద్దన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం సార్. పేరెంట్స్కి ఎన్ని గంటలకు ఫిర్యాదు? మార్నింగ్ 6:30 వరకు మేము ఇన్ఫార్మ్ చేసాం పేరెంట్స్కి కూడా. సో వాళ్ళ వర్షన్ ఏముంది మీరు అడిగితే? పాప ఇంకా ఇంటికి చేరలేదని చెప్తున్నారు.